నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియనుందా? ఇరాన్ను తక్కువ అంచనా వేసి అమెరికా బొక్కబోర్లా పడిందా? భవిష్యత్తులో యుద్ధం కొనసాగిస్తే తీవ్ర నష్టం తప్పదని ట్రంప్ భావిస్తున్నారా? ఇరాన్ మాత్రం ఈ యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని ఎందుకు ప్రకటిస్తోంది? ఈ యుద్ధం ప్రభావం భారత్పై ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. ఇరాన్కు నావికా దళం లేదు, కమ్యూనికేషన్లు లేవు, వైమానిక దళం లేదని తెలిపారు. గత అంచనాలకు 4-5 వారాల ముందే వార్ ఎండ్ అవుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రపంచ చమురు సరఫరాకు ఇరాన్ అంతరాయం కలిగిస్తే మాత్రం దాడులు భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాను ఆపడానికి ఇరాన్ ఏదైనా చేస్తే ఇప్పటికంటే 20 రెట్లు ఎక్కువ శక్తితో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా ముజతబా ఖమేనీ ఎన్నిక తనకు నచ్చలేదని, అలీ ఖమేనీకి సరైన నేత అతను కాదంటూ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముజతబా ఖమేనీ ఎంపిక విషయంలో ఇరాన్ పెద్ద తప్పు చేసిందన్నారు. ముజతబాకు బదులుగా తన మనసులో మరొకరు ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముజతబా ఖమేనీ ఎంతకాలం పదవిలో కొనసాగుతారో తెలియదంటూ పరోక్షంగా అతడిని కూడా అంతం చేస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఇరాన్ సాయుధ దళం ఐఆర్జీసీ అంతే ధీటుగా స్పందించింది. యుద్ధం ఎప్పుడు ఆగాలో నిర్ణయించేది ట్రంప్ కాదని స్పష్టం చేసింది. తాము అనుకున్నప్పుడు మాత్రమే యుద్ధం ఆగుతుందని తెలిపింది. ఇరాన్ భవిష్యత్తులో ఎలా ఉండాలో నిర్ణయించేది తమ దేశ సాయుధ బలగాలని, అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరని కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ శక్తికి మించి పోరాడుతోందని, కానీ యుద్ధంలో ఆధిపత్యం సాధించామంటూ ట్రంప్ అబద్ధాలు చెప్తున్నారని విమర్శించింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు అంతే ధీటుగా ప్రతి దాడులు చేస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇరాన్ ఈ యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగించాలనే పట్టుదలతో ఉందని స్పష్టమవుతోంది. యుద్ధంలో మరింత విధ్వంసం సృష్టించేందుకు ఇరాన్ దళాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్ కు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి అమెరికా సిఐఏకు కొన్ని కీలక ఆధారాలు లభించాయి. ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ మృతి చెందిన కొద్దిసేపటికే ఇరాన్ నుంచి ఒక ప్రత్యేక రేడియో స్టేషన్ ద్వారా స్లీపర్ సెల్స్ కు సిగ్నల్ వెళ్లాయి. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్లపై ఆధారపడకుండా పాతకాలపు రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా పంపిన ఈ సందేశం కేవలం సంబంధిత కోడ్ తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. విదేశాల్లో మాటు వేసిన ఇరాన్ అనుకూల ఉగ్రవాదులు, గూఢచారులకు తక్షణమే దాడులకు దిగాలని లేదా విధ్వంసకర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తూ ఈ ట్రిగ్గర్ సందేశాన్ని పంపినట్లు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు గమనించాయి. దీనికి ఆపరేషన్ ట్రిగ్గర్ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ను చూసి అమెరికా ఇప్పుడు భయంతో వణికిపోతోంది. ఇప్పటికే ఆ దేశంలో భద్రతను పెంచారు. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజల్స్, మయామి వంటి ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాల వద్ద గస్తీని పెంచారు. ప్రస్తుతానికైతే యుద్ధం అస్సలు ఆపకూడదని ఇరాన్ భావిస్తోంది. ఇప్పుడు గనక వెనక్కి తగ్గితే భవిష్యత్తులో మళ్ళీ తమ దేశం అమెరికా చెప్పు చేతల్లో ఉండాల్సిందే అని అనుకుంటోంది. అందువల్లే ఈ యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తే చేసేదేమీ లేక అమెరికా చేతులెత్తేస్తోందని భావిస్తోంది. అందుకే ఈ వార్ను మిడిల్ ఈస్ట్ కు విస్తరించడమే కాకుండా హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ ప్రపంచ దేశాలను ఇబ్బందులు పెడుతోంది. ఈ యుద్ధంలో నిజానికి బాగుపడిన దేశం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ మాత్రమే. ఖమేనీని అంతం చేయడం నుంచి స్ట్రాటజిక్ టార్గెట్స్ ను ధ్వంసం చేయడం వరకు ఇజ్రాయెల్ పకడ్బందీ ప్లాన్తో యుద్ధం చేస్తోంది. ఆ దేశం తన టార్గెట్ ను ధ్వంసం చేసుకుంటూ పోతోంది. అటు ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులను సైతం ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. తన దేశంలో ఆస్తి, ప్రాణ నష్టం తక్కువగా ఉండేలా జాగ్రత్త పడుతోంది. కానీ అమెరికా ఈ యుద్ధంలో అనవసరంగా ఎంటర్ అయింది. తొలి నుంచి ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇచ్చి ఉంటే ఆ దేశానికి పెద్దగా నష్టం జరిగేది కాదు. కొద్ది నెలల క్రితం ఇరాన్ పై అటాక్ చేసినప్పుడు అమెరికా అదే చేసింది. జస్ట్ ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసి ఆగిపోయింది.
ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్లు పరస్పరం క్షిపణి దాడులు చేసుకున్నాయి. అక్కడ ఇరాన్కే నష్టం జరిగింది తప్ప ఇజ్రాయెల్కు జరగలేదు. ఇక్కడ ప్రధాన సమస్య అమెరికా నుంచే వచ్చింది. ఆ దేశం బిలియన్ల డాలర్లను వెచ్చించి అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తుంది. కానీ అమెరికా ఆయుధాలకు ఇరాన్తో యుద్ధానికి సరిపోలేదు. ఇరాన్ తక్కువ బడ్జెట్ ఆర్మీ కాబట్టి 30 లక్షల డ్రోన్లను ప్రయోగిస్తే దాన్ని కూల్చివేసేందుకు 30 కోట్ల పేట్రియాటిక్ క్షిపణులను అమెరికా ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో యుద్ధానికి వేల కోట్ల ఖర్చయింది. అందువల్లే ఆ దేశం నష్టపోయింది. ఇక యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్లో గ్యాస్ ధరలు పెరుగుదల, గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో ఆ ప్రభావం దేశంలోని ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆయా ఫ్యాక్టరీలపై పడుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హోటల్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఎల్పీజీ కొరత కారణంగా రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమల్లో ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ సమస్య తలెత్తింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చమురు, సహజ వాయువు సరఫరాకు సమస్య తలెత్తకుండా నిత్యావసర సరుకుల చట్టం 1955ని ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 100% గృహ అవసరాలకు ఎరువుల కర్మాగారాలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు చేపట్టింది. ఇక మన దేశ స్టాక్ మార్కెట్లను చూస్తే అన్ని కంపెనీలు ఎరిపెక్కాయి. తద్వారా ఇప్పటికే ఈ యుద్ధం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇరాన్తో జరుగుతున్న యుద్ధం వల్ల అటు అమెరికా డైరెక్ట్ గా నష్టపోతుంటే ఇటు భారత్ తో పాటు అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగుతోందా అని అన్ని దేశాలు వేచి చూస్తున్నాయి. మరి ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ప్రశాంత వాతావరణం ఎప్పుడు నెలకొంటుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.